మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తుగా ఉన్నాను. ఇయ్యల్ల మన కీస్ పిట్ట ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూసేయండి. బీఆర్ఎస్ పార్టీ మీద గరమైతున్న కవితక్క అధికార పార్టీకి సపోర్ట్ చేస్తుందట. ఎంచక్క బీఆర్ఎస్ పార్టీదేనట పెద్ద లెక్క, 78 సీట్లు వస్తాయట పక్క. నెగలనిస్తలేరట ఆడోళ్లను, మారుద్దామని చూస్తుర్రట రాజకీయాలను. గంగల కలిసిన గ్యాస్ బుడ్లు నువ్వు ఉక్కపోయిరు జనాలు. ఈ రాజకీయాలు గింతే ఉంటాయుల్లా. ఊ అంట అంటే మేమే గెలిచినాం, మీదే సక్కదనాల పాలనైతే మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు అంటాడు రేవంతాలు సారు. సాల్ మీ కథ తెలిసిందిలే, మీ ఏలుబడి ఏడిచినట్టే ఉన్నది. నమ్మి మోసపోయినామని జనం తెలుసుకుంటారు, మీ కథ ఈ తాప చూస్తారులే అంటాడు హరీష్ అన్న. ఇక కేటీఆర్ సార్ ఏమంటుండా అంటే, అగో మాకే 78 సీట్లు అగొచ్చినాయి ఇగొస్తున్నాయి అంటుండు. నిజమేనంటారా అనొల్లా? మరి ఎందుకంటాండు సార్ ఇట్లా? అగ్గో అర్రరే, రేవంతల్ సార్కు ఓటేసినోళ్ళు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినోళ్ళు వీళ్ళేనట్లున్నది కదా. రైతన్నలు కాకుంటే ఎవరు చెప్పుండ్రి? 15,000 ఇస్తాం బోనస్లు ఇస్తామంటే ఆశపడ్డారు కదా. గా 15,000 లేకపాయే, బోనస్లు రాకపాయే, అసలు పంటలే లేకపాయే, పండిద్దామంటే యూరియా కూడా లేకపాయే. అందుకే గీ తిప్పలు ఊళ్ళల్లో మళ్ళా చాలా అయినాయోళ్ళ యూరియా తిప్పలు. నల్లమల సింగం అని రేవంత్ సార్కు ఓటేస్తే నల్లమల సింగం నట్టెట్ల ముంచెనే అని గోసపడుతుండ్రు. మా రేవంత్ పులి సింగం గిజంటి మనిషిని గెలిపించినమని మురుస్తుర్రో రైతులకే తెలవాలే. యూరియా యాప్ చేయంగా ఎకరానికి 2 బస్తలే వస్తదట కదా. రైతు భరోసా కూడా గంగల కలిసే. మరి గందుకే కావచ్చు రామన్న ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మాకే 78 సీట్లు వస్తాయి అంటుండు. తలసాని ఇంట్లో కేటీఆర్ సార్ మీటింగ్ పెట్టిండు కదా. పార్టోళ్ళంతా కలిసి హైదరాబాద్ ఎన్నికల్లా ఎట్లా కొట్లాడాలి ఏం కథ అని అరుచుకుర్రు. గా టైంలో పార్టీ లీడర్లతో చెప్పిండట గీ మాట. 2.5 ఏళ్ల పాలన అయిపోయిందని రేవంత్ రెడ్డి ఉరుకుకుంటా సర్వే చేపించిండు. అందులో అంతా ఉత్తకతే అని తేలింది. బీఆర్ఎస్ పార్టీలే గెలుస్తారని రేవంత్ సర్వే చెప్పింది అంటుండు రామన్న. కన్నెపల్లి మోటార్లేసి నీళ్లు ఇస్తలేడాయే, రైతులకు యూరియా ఇస్తలేడాయే, అవ్వాతాతలకు పింఛన్ సుత పెంచకపాయే. ఇక రేవంత్ కు కాంగ్రెస్ పార్టీకి బతుకు చిత్రం మారినట్లే అంటుండ్రు. దీన్ని బట్టి చూస్తే కూడా కేటీఆర్ అన్న చెప్పిందే నిజం అనిపిస్తుంది. మీరేమంటారోల్లా? నిజమేనంటారా? ఇదంతా రాజకీయం గిట్లనే చెప్తారు అనిపిస్తున్నదా చెప్పుండ్రి. అన్నట్లు ఉద్యమకారుల మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి కేకే కాక లేనిపోని మాటలు అన్నాడట. ఇందా మాగుర్రి. ఇప్పుడు 3.5 కోట్ల మంది నేను తెలంగాణకు చెందామంటారు. అందరినీ అన్న తెలంగాణకు నిజంగానే ఇంటికాడ కూర్చొని ఎవరు భార్యనో, ఎవరు తల్లిలో, ఎవరి అక్కనో, ఎవరి చెల్లెలో తెలంగాణ రావాలా నా కొడుకు పోవాలా అని పంపించింది. ఆమె కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అంటది. అబ్బో, ఉద్యమకారులతోనే పరాస్కాలు ఆడుతురు కదా పెద్ద మనుషులు. ఇంట్లో కూర్చొని 3.5 కోట్ల మంది ఉద్యమం చేసినామంటారు అనబట్టే. మరి 3.5 కోట్ల మంది 4 కోట్ల మంది తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఈయన గారాల పట్టి విజయక్క తెలంగాణ ఉద్యమం చేసిందా అనుల్లా? కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడన్నా గానొచ్చిండ్రా తెలంగాణ ఉద్యమంలా? ఇప్పుడేమో తీరుబడిగా ఉద్యమకారుల మీదనే మాటలు అంటుండ్రు. కేటీఆర్ సార్ అన్నది నిజమే అయితది అనిపిస్తుంది కదా. ఇక వీళ్ళు ఇట్లనే చేస్తే బీఆర్ఎస్ పార్టీకి 78 ఏం కర్మ, 88 కూడా వస్తాయి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు, పుట్టింటి మీద మట్టి జల్లుడు, గీ పనులు చేస్తే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా అనొల్లా? గీ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందా అని అనుకుంటురా ఎట్లా? మన తెలంగాణ తల్లి ఉంది కదా, అరే గదేనోళ్ళా. ఇక తెలంగాణకు నేను అక్కను కాదు అమ్మను అని ప్రకటించుకుంది కదా పుట్టింటికి రాని చెల్లి మన కవితక్క. ఇక అమ్మను జనాలు గిదే అంటుండ్రు. మరి అక్క అంటే అక్కే పోన్రి, ఇక నేను అమ్మ లెక్క ఆదుకుంటా అన్నది అన్నట్లే మాట మీద నిలబడుతుందో గిదే అంటురు జనాలు కూడా. మరి ఎవరిని ఆదుకుంటుంది ఏం కథ అంటే ఇంకెవరు, మన రేవంతాలు సార్ ఉన్నాడు కదా. అగో గా రేవంతాలు సార్ని ఆదుకునేటందుకు బయటకు వస్తున్నట్లే ఉన్నదట
అక్క కథ చూస్తుంటే. కన్నెపల్లి పంపుల కటకలు నొక్కుతలేరు, రైతులకు నీళ్లు అందుతలేవు అంటే ఒక్క మాట అన్న పాపాన పోలేదు గాని రేవంతాల్ సార్ ను బీఆర్ఎస్ పార్టీలు బంతాట ఆడుకుంటున్న టైంలో మాత్రం టక్కన బయటకు వస్తుందట కవితక్క. ఇయాల రేపట్ల రాజకీయాలు తెలియనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. అక్క మాట తీరు చూస్తుంటే గదే అనిపిస్తున్నది మరి. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో సీఎం కావాలంటే అధికార పార్టీ మీద రేవంతాల మీద దంచుడు ప్రోగ్రాం పెట్టుకోవాలి గాని అక్కనేమో రామన్న మీద హరీష్ అన్న మీద నిందలయ్యేబట్టే. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా, ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో కిందనే కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం, దమ్ముంటే దాని మీద చెప్పండి. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తలేరు, రైతులు గోసపడుతురని బీఆర్ఎస్ పార్టీలు జవడానికి దిగంగానే అప్పట్లో రేవంతాల్ సార్ మీద కేసు పెట్టిన ఆయన బంగ్లాల మీదకు హైడ్రా పోయింది. ఎమ్మటే కేటీఆర్ దోస్తు అని ముచ్చట బయటకు తీసిండ్రు. ఇక ఉప్పుల నిప్పేద్దామని అక్క బయటకు వచ్చింది. అంత సరే, ఇప్పుడు హరీష్ అన్న జోలెందుకు తీస్తుందో అక్కకే తెలవాలిగా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్ తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటది నీతి నియతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి లైన్ ఉండదా? పోయి అక్కడ డ్రామా, ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయన పరామర్శించిండట. నడిమిట్ల హరీష్ అన్న జోలెందుకు తీస్తున్నావు కవితక్క? గురుకులాలల్లా పిల్లగాండ్లు ఫుడ్ పాయిజన్లతోటి తిప్పలు పడుతుండే, కాలేజీ స్టూడెంట్స్ కు ఫీజు రియంబర్మెంట్స్ రాక గోసలు పడుతుండే, నీళ్ళు ఇస్తలేరని రైతులంతా తిప్పలు పడుతుండే. ఇంకెన్నాళ్ళు పుట్టింటి మీద రాళ్ళేస్తావంటుర్రు కవితక్క. ఆపదస్తే మేమున్నాం పుట్టింటికి రా చెల్లి అనేటోళ్ళ మీదనే దాడేంది అంటుర్రు కవితక్క. సీఎం అయితా అంటుంది గాని కవితక్క సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో గెలుసుడు కూడా కష్టమే అనే కాడికొచ్చింది. చూసుకో అక్కో. ఏందో ఈ రాజకీయాలన్నిట్లో మొగోళ్ళే ఉండాలనా? మా ఆడోళ్ళను నెగలనియరా? నింగిల సగం నేలల సగం అనేటోళ్ళను చూసినాం, అంత మాదే అనేటోళ్ళను చూసినాం. కానీ ఇవాళ రేపట్ల రాజకీయంలో మాత్రం నెగలనిస్తలేరని గోసపడుతుండ్రు మన ఆడబిడ్డలు. సీతక్క జర నయమేనుల్లా, నల్లమల సింగమే అక్క అనుకుంటా మర్యాదిస్తాడాయే. గందుకే సీతక్క పంచాదే లేదు. ఆ నడుమ మన్నె క్రిషాంక్ అన్న ఏదో ఫోన్ల స్కామ్ అన్నాడు. అంతకు ముంగటేవో సీతక్క మనుషులు ఇసుక దందాలు చేస్తుర్రు అని వార్తలు వచ్చినాయి గాని సీతక్క మంచిగా గెలిచింది, మంచిగా మంత్రి పదవిలో కూసుంది. కానీ కొండా సురేఖక్కను చూస్తే మాత్రం బాధ అవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కకు షికాకు చేస్తుర్రట. అక్క పట్టిన పట్టి ఎట్లుంటదో ఎరకనే కదా పెద్దగానే చదవడానికి దిగింది. ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు అక్క గోసింటము అంటుర్రట. సచిన్ సావంత్ తోని పంచాదుందట. మరి కడియం శ్రీహరిది తప్పంటారో అక్కదే తప్పంటారో చూడాలే. ఇక ఇటు దిక్కు చూస్తేనేమో కవితక్క కూడా గంతే గోసపడుతుంది. అర్రర్రే ఎంత కష్టం. అక్క అడుగులు చూస్తుంటేనేమో తప్పటడుగులు లెక్కున్నాయి. ఏ పడవ మీద కూర్చొని ఏ పడవని నడుపుతుందో తెలుస్తలేదు. కానీ ఆడబిడ్డను నన్ను నెగలనిస్తలేరు అని సెంటిమెంట్ కు ఆయింట్మెంట్ పూస్తుంది కవితక్క. అర్రర్రే కవితక్కను చూస్తుంటే కళ్ళ నీళ్ళు ఆగుతలేవు. అక్క లెక్కలన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇరాలం ఇచ్చిన పైసల మీదనే ఉన్నాయి. 1400 కోట్లు ఇలా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రో కింద వచ్చినాయి కదా, అవినీతి సొమ్ము కాదా? ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఏందక్క కవితక్క ఎంత పని అయింది చూసినవా అక్క? ఏమంటుర్రో గది అవినీతి సొమ్మని బయటకు రాగానే తెలిసిందా అంటుర్రక్క. సీఎం అయితా అంటుంది కదా కవితక్క. జల్దినంటే జల్దిన ఒక 30-40 ఏళ్లలోనైనా అక్కను సీఎం ను చేసి అక్క పంతం నెగ్గిస్తే జనాలు కూడా అక్కకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కావచ్చు. ముందుగాలనైతే ఎక్కడో ఒక జాగాలో సర్పంచ్ గానో కార్పొరేటర్ గానో పోటీ చేసి గెలిస్తే జనాలకు కూడా జర నమ్మకం వస్తుంది అంటుండ్రు. ఇంతకు ముందు అక్క గెలిచిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లతోనే గాని అక్క సొంత ఓట్లతో కాదు కదా, అందుకని అట్లా అంటుర్రు అన్నట్లు. వానదేవుడా ఓ వానదేవుడా, ఉరికొస్తున్నా అన్నావు, వచ్చి మీద పడుతున్నా పైలముండుండ్రి అని దడిపించినావు. నైరుతి ఋతుపవనాలను ముందే తోలుతున్నా అన్నావు. కానీ జాడపత్తలు ఇవ్వేంది సామి? ఏందుల్లా గిట్ల ఎత్తండి వానదేవుడు? అంతగానో విరగబొడిచే పనేముందట ఆయనకు? బర్రబర్ర 2 తుపాన్లు 4 ముసుర్లు పెడితే రైతులు పంట వండించుకుంటారు కదా, మన మీదేందో కచ్చబట్టిండోల్లా. కానీ మహారాష్ట్ర దిక్కు చూడుండ్రి ఎట్లున్నదో.
ఓరి వరద సల్లగుండా ఏందుల్లా గిట్లుంది. అక్కడెక్కడనో హర్మూజ్ జలసంధిలా గ్యాస్ బుడ్లు రానిస్తలేరు, సంద్రంలో పెద్ద పడవలు ఆపిర్రట అని విన్నాం కదా. ఇక బుడ్లన్నీ వరదలకు కొట్టుకొస్తున్నాయి కావచ్చు అనుకునేరు. మహారాష్ట్ర దిక్కు వానదేవుడు డబుల్ డ్యూటీ చేస్తుండు అన్నాం కదా. ఆగో గా పెద్ద మనిషి చేసిన పనే గిదంతా. काका ही कोणती कंपनी आहे? HPCL कंपनी आहे का? వాన దంచుడు దంచుతుంటే పొలాలన్నీ ఆగమైతున్నాయట, రోడ్లన్నీ కొట్టుకపోతున్నాయట. ఇక ఊళ్ళ మీద పట్నాల మీద వరుడుతోటి గిట్లయింది. గ్యాస్ ప్లాంట్ కు దాకిన వరద దెబ్బకు ఏం తక్కువ 3000 గ్యాస్ బుడ్లు వరదకు లేచినాయట. ఇక ఏం దొరుకుతాయి? నిండు బుడ్లు ఉత్త బుడ్లు అన్ని వరదల పడ్డాయి. బ్రిడ్జిల తాను అడ్డం పడితే దొరికినోళ్ళు దొరికినట్లు నూక్కపోతాన్రు. ఇక 2 బుడ్లు దొరికితే మాత్రం చాలదా ఎట్లా? సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు వరదల కష్టపడ్డందుకు దొరికిందే బుడ్డి అంటుర్రు. మామూలుగానైతే పేల్తాయని భయపడతారు, కానీ వరద కాబట్టి భయం లేకుండా భద్రంగా భుజానికి ఎత్తుకుంటుండ్రు. ఇగో ఇవాళ ఇలాంటి మన కీస్ పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళేటప్పుడు గిసంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.